ఏం చెప్పా? అమ్మాయి నేనే బుచ్చికి 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 సున్నా సున్నా పూసింది. పుచ్చుకు లేదు. సున్నా. అయ్యో ఎంత పొరపాటు చేసింది అమ్మాయి. చిన్నమ్మాయి చిత్ర పెరట్లో తీసుకొచ్చి అక్కయ్య పడగలు ఎందుకు పెట్టావే? బావగారు తెలియక అందులో మూతి పెట్టారు. ఎందుకు పెడతలో? అరే ఊరుకో పెద్ద మనిషి, నేను చీరాల నుంచి వచ్చింది మీ పెడతల్లో మూతులు పెడతాను. మీరన్నారు సున్నమని. సరిగా తప్ప అమ్మాయి పోతా పోతా నా గురించి ఏమని చెప్పింది? చాలా చెప్పింది బాబు. ఎందుకు చెప్పాలి? అమ్మా శెట్టి గారు సంతకాడ సవాల్ కరెక్ట్ గా చెప్పింది. కానీ ఏకో జాము కల్లా అరే ఊరికో శుభకార్య అనే పనికి రావు నువ్వు ఊరికే. అయ్యో మేయొచ్చాడు బాబు, మేయొచ్చాడు. ఏడ్చాడు ఎదవా ఎటు ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కదా? క్రొత్త బేరం తగినది తెలిసిందా? వచ్చిన కోపం ఎంత ముక్కు పట్టడం వచ్చావు. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటాయి. ఈ పోడోరు తప్పక పైకి ఇస్తారని నమ్మకం చెప్పి వెళ్ళినందున మామూలు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందుకు కలిగిన ప్రతినిధి అయినను మాడవారిని మీ మగవారు నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలం అయిపోయి హాస్యమన్న కదా మాట కంతకు లేదు. హద్దులుండి వరణం కోట్ల మంది హాస్యమా? పోనీ పొరపాటు కానీ అతను ఎందుకు వచ్చాడు? ఎవరతను? అతనే ఆ సుబ్బి చెట్టి. మనసులో మలినం ఉన్ననే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను సూచన మీ దిగమూల వ్యతిరేకంతో మీ అమ్మ కట్ట పడుతున్నాను. పెరటికి ముంకడకు సరికి తఠాలను తెలుసుకొని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాడు నన్ను చూసి అతను చూసి నేను నువ్వు తెల్లపోయినావు. అతనికి అనుమానం కలుపుకున్నట్లు కోడెగులాడుతూ కొంత దూరం కూడా వెంటబడినాడు. అడిగినా ఏమన్నా మేళము కొరకు వచ్చినానని చెప్పినాడు. చెప్పారు కదా, ఇక మీ సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పిన ఒప్పించుకును కదా. నా ఎందేదనా పాపముండునా? అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పింది నువ్వు. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి ముమ్మన పోక బెదరచు పెరట దారిని పోటైన నా సందేహం. అదిగో మొగలు చిట్లుస్తున్నావు. అప్పుడే ఇంతలో ఒక బాల్య మిత్రుడు పడి బహుకాల సమావేశములను కుశలపరిచయం చేసుకుపోయింది. అందువలన నలుగురికి అవకాశం కుదరలేదు. మేడం గురించి మాట్లాడేగే మా అమ్మ తన వెంట పెట్టుకుని మేడం మీద కూర్చుంది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. అందుకని కూర్చోమని కుర్చీ వేసి తాంబూలం ఇవ్వగా అతడు వచ్చిన పని విడిచి అధిక ప్రసంగం మొదలు పెట్టింది. అందులో నాకు చిరాకు వచ్చి చప్పుల మేడ దిగి చక్కపోతుంది. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతని తోట చుప్పటికై నిశ మీద దొడ్డి గుమ్మకు ఆధారణ వరకు మకమ్మ, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలిసంత అబద్ధమాడమనియే నా నమ్మకం.
నేను మీ తోడనే కాదండి, ఎవరి తోడనూ అబద్ధమాను. చింతామణి ఈ కులములో పుట్టవలసిందే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం ఇదే కారణము కదా. సందేహమేమి? ఎవరి మాట వేయాల? నేను నిన్ను ఎన్నిసార్లు త్యాగింపయాలు చింతామణి. ఎవరు లేరు, ఎవరు లేరు, వానవన రేఖలు ఇప్పురమలు కల్లలు కందువ మాటలు వికులగారడిచే ఉదొళ్ళతో భోగా వందలు వేలు పొందుకున్నవారు ఎందరు కానీ దుఃఖ వృత్తిని సల్పడి వారు కలిగిరే మిత్రుడు కాశీరాజు గారు నాకు పూజ్యుడు, మిత్రుడు, అన్ని విధాల నా సహపాఠి, నా స్నేహితుడు, నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేశ్వరుడు వెడబెడలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. బిలవమంగళ పాత్రధారి సుబ్బారావు గారు నా స్నేహితుడు, నాకు 50 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేశ్వరుడు వెలవెలలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. మిత్రుడు కొప్పరపు శ్రీనివాసరావు గారు బిలవమంగళ పాత్రధారి, బాలవర్ది, అన్ని వేషాలు ఆడతాడు. నేను ఆయన చాలా నాటకాలు ఆడాము. నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేశ్వరుడు వెలవెలలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. సుబ్బారావు గారు నన్ను ఆశ్రయించి 50 రూపాయలు ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. వెంకటరావు గారు భవానీ పాత్రధారి, హరిశ్చంద్ర, అన్ని పాత్రలు ఆడతాడు. ఆయన నన్ను ఆశీర్వదించి 50 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేశ్వరుడు వెలవెలలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. పేరు లాజర్ గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయల బహుమానంగా ఇచ్చినారు.
వారి నా సర్వేశ్వరుడు వెళ్ళలా ప్రార్థించాలనుకుంటున్నాను. సరే సరే, ఈ మాటలకేం కానీ ఇంతకు మీరు వీళ్ళ పనేమైనది? ఏమో దైవము తరచుగా ధనికుల నాలుకలు దాటి పట్టిన తోడు, చేతులు క్షేమం రాకుల తోడును, హృదయం ఉక్కు ముక్క తోడు ఇదంతా ఈ చావుగా చెప్పే కావాలన్నమాట. 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఇక వినక్కర్లేదు, ఎప్పటి పాడమే దిగినది. మరొక విషయం, ఇదివరకు రేపు 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 ఆ రేపుకు 2 త్రోపులు కూడా తగిలివన్నమాట. కాదు కాదు, నా మాట కడవరకు విన్నప్పుడు నీకు తోచిస్తాను. ఇప్పుడు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులను తీసుకొచ్చి మా ఇంటికి తోరణముగా గుచ్చదు అంతేనా? మాట శాంతముగా వినకే మండిపడి నేనేమి చెప్పగలను? చిరాకు మాని చివరంట విని నేను చిరాకు పడుతున్నానా? ఇప్పటికి 20 దినముల నుండి విని విని నా ప్రాణము విసికినది. ఇక నేను వినలేను, అలా అని మీతోనూ పడలేను. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ కోసం కొత్తకు నేను కాబట్టి పరిస్థితిని వేరేకు దైనచో ఏ మందో మాకు మింగి చావాల్సింది. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, అటులైంది నేను విడిచి నేను బ్రతకగలనా చింతామణి? విడచితి బంధు వర్గములా వీడితి ప్రాణములకు మిత్రుల విడచితి గిల్లువాగిలియు వీడితి భార్యను చెప్పుగా విడువనే దేహం విడువనే దేహం వీడు అవస్థ కదంతమైనదో ah
మిత్రుడు, ఇప్పుడు గురువు గారు మేరావళి గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేసుడు వెలవెలలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. పూజ్యుడు రాఘవయ్య గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయల బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేసుడు వెలవెలలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. అది కదండి, ఈ నెలలో ఎట్లని ఏ కారణైనా ఇచ్చినారో చెప్పండి. అవును చింతామణి, నేను ఎక్కడికి వెళ్ళిన నువ్వు అక్కడే చుక్కదిగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపయోగం చేయాల్సిందేనా? క్షేత్రములలో తెచ్చిపోచినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విన్నయూచి వస్తువులు చేయుచున్నాను. కొత్తవాడిచ్చిన కుమారుడి తోట రోజుకిచ్చిన పులతటి మేరు సోములు పుట్టతో కూడగలి వచ్చి పుట్టినాను. కులము వారల్లో నీటిది కూడను భార్య నూతికి కాసుకొని నిట్టులున్నాను కలిగి నేను.
నేను నేను మాత్రం మీకేం లోటు చేసి తినా ఇందుకు మా ఓనర్ గారు ఇప్పిస్తారు జాగ్రత్త జాగ్రత్త మయ్య మయ్య జాగ్రత్త నా నిమిత్తమై నేను మాత్రం కాదండి. అవును, ఇది మాత్రం పదార్థమే, ఇది మాత్రం పదార్థమే. నాకే లోబడి ఉన్నావు నిజముగా, నాకే అవును,
మీరావర్ గారు నీవు లోడి చేతివని ఏ చండాలుడు అన్నాడు? ఒక్క నిమిషం. చెప్పు. మీరావర్ గారు, మా అన్నయ్య గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. మా అన్నయ్య చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నీవు లోడి చేతివని ఏ చండాలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రమే నిండా పల్లెత్తి మాట్లాడిందా? లేదు కదా? దినములు కొంచెం తారుమారు గడిపెట్టి గోచితములు ఎంతటి వారికనే ఉన్నవే. అవును కదా? పోని 30 గోడలు పడేట్టే ఉండవు కదా. అవును కదా? దైవం అందరికీ ఈ పూట అతని తారసలు చేసినాడు. ఎవరా తారసులు? నేను ఇందాక తిరుగుపోగా నా మాట పూర్తి కాని ఇప్పుడు చెప్పండి. ఆ తరసిని అతడు బిల్వమంగళుడు. విలవమంగళుడా? అవును. ఏటి ఆవులు కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. నన్ను చూసినందుకు ఏమండి ఏమండి ఎర్రగా పుష్టిగా పడుకానండి రే, అతనేనా? అవును, ఆయన నేను ఎప్పుడు చూస్తే అబే అదే లేదండి. ఒకప్పుడు గోపాలస్వామి గారు కోవేడు కళ్యాణ సమయం కాబట్టి చూస్తుంది. అంతే అంతే అంతే. ఏమండి 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 వారు చాలా భాగ్యవంతులను వాడుక. అవునవును, పార్టీ స్థితి ఉండను. 40 లక్షల వరకు నా నమ్మకం. 40 లక్షలే? అవును. అమ్మో, ప్రకృతి వినుము. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులం. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఒక్కయా మాటాడిన ఒక్క మాటాడిన ఒక్క మాట విహరంగు పరోడిన ఒక్క చోట మీరు
మనసులో కదలాడే నీ ప్రేమ బాధతో నన్ను కవితలే మనసులో కదలాడే నీ ప్రేమ ఊపులు నీ ప్రేమ బాధతో నన్ను కవితలే నావేలా అందాల రాణి నావేలా రాణి అందాల రాణి నవ్వులతో పులకించలేవా రావేలా అందాల రాణి రావేలా రాణి అందాల రాణి అందాల రాణి రావేలా మిత్రుడు బిలవమంగళ పాత్రధారి పప్పురం శ్రీనివాసరావు గారు నన్ను ఆశీర్వదించి 500 బహుమానం ఇచ్చినారు. వారి నా సర్వేశ్వరుడు వెళ్ళవెళ్ళలా కాపాలని ప్రార్థిస్తున్నాను. చాలా ఇవ్వాలి మీరు మా అమ్మగారికి. అమ్మగారిగా మీ అమ్మ నాకు మీది విలువమంగళ పాత్రధారి ఎరగదేస్తాలో అని అడుగు పెడితే ముండా మా తండ్రి గారు నన్ను ఆశ్రదించి మీది నా సొమ్మే కాబట్టి 1000 రూపాయలు ఇచ్చారు. వారికి ఇస్తాలే మళ్ళీ ఇతను వారం దాకా అన్నం తిండు. అట్టివారు విడిపోతే ఎట్ట సంభవించినది? అతడు ఆనందం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు వరకు వచ్చినారు. ఈ మధ్య నాకు అతనే గెప్తికి వచ్చింది. ఇప్పుడు అతనే గెప్తికి వచ్చిన బదులు కొరకు వారిని వీరిని దేబరించి కూర్చున్నాడు. ఏం చేశారు? అతను ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. నా కష్టసుఖమని అడిగినాడు. అతని మంచి చెడ్డలు చెప్పినాడు. ఇంటికి తీసుకొని పోయి భోజనం చేయి వరకు విడిచినాడు కాదు. బదులు మాట బట్టి నేను తలపెట్టిన భావ్యం కాదని రేపు వచ్చిన చక్కగా వచ్చింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? నా మనసులో ఒక చిన్న కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక? మీరు తీరుస్తానంటే మనసు పరిమళించే తను మనసు స్వాగతం
కాదండి, అతన్ని అదే ఎవరు? అదే ఆయన్నే మన ఇంటికి ఒకసారి భోజనానికి తీసుకువచ్చుగా. ఏమిటండి ఎట్ట తలవారు? నా నీతికి భంగవరుని మాత్రం నమ్మండి. ఆ సందేహము నాకెన్నో లేదు. ఉమ్. కానీ అతను మన ఇంటికి తీసుకొచ్చిన లేని కార్యం మాత్రం కాదు. ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమనైతికుడు, విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు, విప్పర నారాయణ కంటేనా? అబ్బబ్బా పరస్త్రీ పరాన్ముఖుడు. కృష్ణుని కంటేనా? ఎందుకంటే తారకులు వరకే. ఈ మగవారి తారకులు వరకే. ఇంకలేచి సామర్థ్యములాడేనా. దిగుమానులు పలికినా. సోకినేని ఎంతటి పండితుడైనా, ఎంతటి పండితుడైనా ఇట్టే 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 శరణ్యడే వెరిదాన. అతని భార్య భూలోక రంభ. పెరివాడ సానులకు వచ్చిన శనివారులు ఎవరి భార్య మాత్రం చక్కనది కాదు. ఏమండి అంత దూరం ఎందుకు? ముందు మీ భార్య మాట చెప్పండి. ఆ గొడవ ఇప్పుడు ఎందుకులే. అంతే అంతే అంతే. ప్రాణులు కలిగినట్టేమి సిడి బొమ్మ, అవయములు కలిగిన అలరు కొమ్మ. అట్టి భారీ అకట నేటికి నాటికి ఎన్ని కొమ్మలు తొచ్చితివో ఎరుగవచ్చో. నీకు ఎవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పుడుతో పని లేదు. ఆ, నేను చెప్పినట్టు చేదురని అతని ఇక్కడికి రప్పించు భారము మీది, ఆ. ఆకర్షించు భారం నాది. అతనుకున్న 40 లక్షలు సగం అనేది, సగం నాది. ఏమంటారు? నీదేమిటి నాదేమిటి అంతా నీదే. కళ్ళు మూసుకొని గంగలో తొక్కమని దూకింది. అలాగే మీరు అంత పని చేస్తే నేను బాధపడతాను. అలాగైతే ఈరోజు వెళతాను, ఆ పైకం తెస్తాను, తెచ్చి నీకిస్తాను. నువ్వెవరికిస్తావు? మా అమ్మకి ఇస్తాను. ఇక మీ అమ్మతో మాటలు పడాల్సిన అవసరం లేదు. మన ఆనందానికి కడ్డే లేదు. కళ్యాణి, కళ్యాణి, నేనే కళ్యాణి. రావే ప్రేయసి. ప్రియమైనది. రావే ప్రేయసి.
కేలిలో ఏలియాడరా మన వీడి కోసమే చూడనా రావేయసి రసరంగమైనది రాత్రి నాటకేలిలో తేలియాడరా la 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 ఎవరు మీ అమ్మ వారు నీ నమ్మకం గల మంత్ వారికి వస్తాను ఎవరు లేరు ఎవరు లేరు నేనే 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 నిన్ను అప్పు చెప్పినవాడు తప్పు చెప్పాలి నీకు అమ్మా 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 అల్లుడిని ఏమనుకోమ్మా ఏమనుకో అసలే గసరొప్పుతున్నాడు ఈ బుడకలు లేనివాడు సంగతి మనకెందుకే బుడకలు తెచ్చేవాడు సంగతి చూడండి రావే ప్రేస్ నేను వచ్చారా నీ ఎద్దును బదులుదయ్యా కోసేస్తే 4 ఊళ్ళగా తెలిపోతావు నీ ఎద్దును బదులుదయ్యా ఎన్నిసార్లు చెప్పారు నీకు ఆ చూపు చూడండి ఎట్లా వస్తున్నాడు ఎలక్షన్లో సీటు కోసం 3 పార్టీలకి అప్లికేషన్ పెట్టి కనపడకుండా తిరిగినోడు చూసినాడు చూస్తున్నాడు ఒరే నా చేతి నీ బతుకు జడ నీ సిగ్గు జతక ఆ చూపు చూడండి ఎల్లం కట్టుకొచ్చి పిల్లి చూసినట్టు చూస్తున్నాడు నీ బతుకు జడ ఒరే నీ పక్షవాతం పుట్ట నీ కాళ్ళు ఇరిగిపోను నేను తీసుకెళ్ళి వాదులో పెట్టా నేను తీసుకెళ్ళి ఒరే ఎప్పుడు ఆ గృహంలో పెడతారా రావే ప్రైస్ అంటున్నావు కదా ఒరే నీకు ఖచ్చితంగా ఏడుసు రోగం వచ్చిపోతావు పూర్వం